తెలంగాణ బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షులుగా ఎవరు రాబోతున్నారో ఎరికేనా? సొంత రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమ లీడర్ ఈటల రాజేందర్ కాబోతున్నాడట. పువ్వు గుర్తు పార్టీకి పెద్ద మనిషిగా. పార్టీ పెద్దల నుంచి ఇంకా నికురం కాలేదు గాని రేపో మాపో ఖచ్చితమయ్యేటట్టే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పువ్వు గుర్తు పార్టీ ఇంకింత ఇగురు పెట్టాలనంటే, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి రావాలనంటే ఈటల రాజేందర్ అయితేనే కరెక్టు అని నిర్ణయానికి వచ్చిండ్రట కమలం గుర్తు పార్టోలు. పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తు పార్టీకి సీట్లు రాకున్నా, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకున్నా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంచి ఊపు మీద ఉన్నది. లోకల్ ఎన్నికల్లో కారు గుర్తు పార్టీ జోరు చూపెట్టుడు ఖాయం అనేది అందరికీ ఎరుకున్న ముచ్చటే. కాంగ్రెస్ తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడనేది తెలంగాణ పబ్లిక్ లో బలంగా ఉన్నది. కాబట్టి కారు గుర్తు పార్టీకి చెక్కు పెట్టి రాబోయే కాలంలో కమలం జెండా ఎగిరేయాలనంటే ఈటల రాజేందర్ అయితేనే మంచిదని నిర్ణయానికి వచ్చిండ్రట. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు కుడి భుజం తిరుగున్నోడు, బీఆర్ఎస్ పార్టీ గురించి పూర్తిగా తెలిసినోడు. కాబట్టి కారు గుర్తు పార్టీని దెబ్బ కొట్టాలనంటే ఈటల రాజేందరే సరైన ఈటే అనుకొని ఈ నిర్ణయం తీసుకోబోతున్నారట. అయితే ఇప్పటి వరకు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ మీద గాని కేసీఆర్ కడమ లీడర్ల మీద ఎప్పుడు గట్టిగా మాట్లాడలేడు. మరి అధ్యక్షుడు అయినాక దాన్ని మార్చుకుంటాడో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న గౌరవాన్ని అట్లనే ఉంచుకుంటాడో చూడాలి. ఆ ముచ్చట అటు ఉంచితే ఇప్పుడంతా బీసీ వాదం నడుస్తున్నది కాబట్టి అట్లా కూడా ఈటల సామాజిక వర్గం పార్టీకి కలిసి వస్తుందనే ఆలోచన ఉన్నదట పువ్వు గుర్తు పార్టీ పెద్దలకు. అయితే ఎర్ర జెండా పార్టీ నుంచి వచ్చిన ఈటలను అధ్యక్షుని చేసుడు కొంతమందికి కొరుకుడు పడతలేదట. ఇన్ని రోజులు పార్టీకి సేవ చేసిన మమ్ములను కాదని ఈటలకి ఎట్లా అధ్యక్ష పదవి ఇస్తారు అని అనుకుంటున్నారట. మరి అన్ని ముచ్చట్లు చర్చించినాక ఈటలనే నికురం చేసి అధ్యక్షుని చేస్తారా లేకుంటే పక్కా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఇంకో లీడర్ ను పెడతారా అనేది ముందు ముందు తెలుస్తుంది. గాని ఎవలను పెట్టినా వచ్చే ఎన్నికల నాటికి కమలం గుర్తు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేస్తున్నది. చూడాలి మరి ఏం జరుగుతుందో. పెద్ద పెద్దోళ్ళు ఎసొంటోలతో తిరుగుతారు, ఎసొంటోలతో తింటారు, ఏం కథ అన్లా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు ఇంకెంత హుందాగుండాలి. కానీ సార్ సింప్లిసిటీ గురించి తెలిసిందేనా? మళ్ళీ మంచి పని చేసి వార్తలకే కిందిగిట్లా. ఓహో, కేటీఆర్ ఏదో దేవుని పూజకు పోయినట్టుండు కదా. పూజ ఒడిచినట్టుంది. అయ్యవార్లు బొట్టు పెట్టి దండేసి పండ్లు చేతిలో పెట్టిండ్రు. ఇగో గిక్కడ చూడుర్రి, సాములందరితోని తిననీకే కూస్తుండు. ఆగో వాళ్ళు ఎట్లా చెప్తే గట్లనే చేస్తుండు. ఓ దిక్కు మాట కలుపుకుంటేనే బుక్కలు పెడుతుండుగా. సిరిసిల్లాలైన హనుమాన్ పూజకు అక్కడోళ్ళు సార్ను పిలిస్తే వాళ్ళంత పాయిరం కొద్ది పిలిచినప్పుడు పోకుంటే మంచిగుండదని వీళ్ళు చేసుకుని సోపతోళ్ళని దోలుకొని పోయిండు. పోయినాక దేవుణ్ణి మొక్కి ఆడ హనుమాన్ మాలేసుకున్న సాములతోని కలిసి కూసోని మాట ముచ్చట అడుచుకుంటా అన్నం తిన్నాడు. ఎప్పుడు ఏడికి పోయినా పబ్లిక్ తోని ఆయన ఉండే సింప్లిసిటీకి ఇప్పటికే చాలా ఫ్యాన్స్ ఉర్రు. ఇప్పుడు చూసినాక ఆయన అభిమానులు కారుకర్తలాగుతారా? ఇక చేతులు నొయ్యంగా షేర్లు చేస్తారు ఈ వీడియోలను. ఇప్పుడు దీని తర్వాత ఆయన ఖాతాలకు ఇంకొంతమంది అభిమానులు చేరినట్టే పోన్రి అని మాట్లాడుకుంటున్నారట. ఏదేమైనా సింప్లిసిటీ అంటే కేటీఆర్ అంటే సింప్లిసిటీ. మాజీ సీఎం కొడుకని కాకుండా ఆయనకైనని గిసొంటి పనులు చేసి మంచి పేరు తెచ్చుకుండు అని పొగడ్తల వాన గురిపిస్తుర్రు గులాబీ పాటోళ్ళు.